श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। కనపడని సర్వ దేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మీ ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మీ ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. అందరి యొక్క కుజదోషములు తొలగించడానికి, గత జన్మ శాప పాపములను దగ్ధం చేయడానికి ఏం చెయ్యాలి, ఎలా నేను ఈ మానవాళికి సహాయ సహకారాల్ని అందించాలి అని మదన పడుతుంటే ధ్యానిస్తే నా మనోమదనంలో పుట్టిన ఒక ముద్ర, ఆ ముద్ర సుబ్రహ్మణ్య శుభప్రద తులానేత్ర ముద్ర. ఆ ముద్ర వలన మీలో నిద్రాణమైన శక్తులన్నీ మేల్కొని మహిమాన్వితమై దుష్ట శక్తుల్ని పారద్రోలాలి, సిరి సంపదలతో తులతూగాలి. అందుకని ఆ తులానేత్ర తత్వముతోనే ఆ సుబ్రహ్మణ్య శుభప్రద ముద్రని, ఆ నేత్రముద్రని నేనిప్పుడు చిత్రించి చూపుతున్నాను. ఆయన ఇరు చేతులలో 2 శాఖలై కీర్తి పతాకము, శూలాయుధము ఉంది. దానిని వేలాయుధము అని కూడా అంటుంటారు. ఆ వేలాయుధము మయూర తత్వముతో ఇలా
కుడి హస్తాన ఉంటే ఒక శాఖగా ఉంది. ఆ మయూరము అతి పవిత్రమైనది, సంభోగ తత్వము లేనిది, యోగతత్వమైనది. ఆ మయూరమే కృష్ణుడి కీర్తి మకుటంగా నెమలిపించంగా నిలిచింది. సరస్వతి మణిమకుటంలో నిలిచింది, వాహనంగా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వరుడికి వాహనం కూడా ఈ మయూరమే. మరొక వైపు ఎడమవైపు చూశారంటే ఆయన పతాకము కుక్కుట పతాకం. కోడిపుంజు కొక్కరకోయని, ఓ మానవా మేలుకో, ఏం కావాలో కోరుకో, నిద్ర లేచిన వెంటనే నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, తప్పకుండా ఆ దైవశక్తి నీకు సహాయాన్ని అందిస్తుంది అంటూ మేలుకొలుపుతుంటుంది. తన కర్తవ్యాన్ని ఉదయించిన వెంటనే నిద్ర లేచి లోకాన్ని మేల్కొల్పి కొక్కరకో మేలుకో అంటూ సందేశాన్ని అందిస్తుంది. ఒకటి కోడిపుంజు తత్వము, మరొకటి నెమలి తత్వము. రెండు నవగ్రహ అనుగ్రహ తరంగములతో వర్ణములతో ఉన్నవే. ఆ సర్ప దోషాన్ని తొలగించేవి కూడా ఈ రెండు పక్షులే. అందుకని రెండు శాఖలుగా, ఒకవైపు వేలాయుధము, మరొక వైపు శూలాయుధము, కీర్తి పతాకంగా రెండు శాఖలుగా ఉన్నాయి మయూరము, కుక్కుటము. ఇప్పుడు నేను ఆ చిత్రాన్ని చిత్రించి చూపుతున్నాను. ఆ ముద్ర వలన మీ ఇంట దాగిన కుజదోషములు, సర్పదోషములు, కేతుదోషములు, రాహు దోషములన్నీ పటాపంచలై మీరు మున్ముందుకెళ్ళాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడిని కోరుకుంటున్నాను. సుబ్రహ్మణ్య శుభప్రద తులానేత్ర ముద్రని ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాం. ఈ తులాతత్వమే మరి కాసేపట్లో కార్తికేయుడుగా, సుబ్రహ్మణ్యేశ్వరుడుగా ఈ తూనిక మహిమాన్విత ముఖముగా మారుతుంది. అదే 6 ముఖముల తత్వముతో ఉన్నది. ఆ షణ్ముఖుడు, ఆ కార్తికేయుడు మహాశక్తివంతమైన దేవసేనాధిపతి. ఆ దేవసేనాధిపతి యొక్క ముఖ మండలము దర్శించిన వెంటనే మనకు ఎటువంటి దోషాలు ఉన్నను తొలగించి అదృష్టకరమైన అనేక శక్తివంతమైన మయూర తత్వముతో శూలాయుధమును ధరించిన వాడే ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు. వల్లీనాథాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్, తన్నో స్కంద ప్రచోదయాత్. ఓం కార్తికేయాయ విద్మహే వల్లీనాథాయ ధీమహి. సుబ్రహ్మణ్య శుభప్రద తులానేత్ర ముద్ర వలన ఈ తుల అనే తత్వముతో అన్నింట సకల సిరి సంపదలతో తులతూగేలా చెయ్యాలన్నదే ఈ సుబ్రహ్మణ్యేశ్వర తూనిక ముద్ర, నేత్ర ముద్ర. ఈ తూనిక ముద్ర వలన, శుభప్రద తులానేత్ర ముద్ర వలన మీకందరికీ ఆ షణ్ముఖుడి అనుగ్రహ తరంగాలన్నదే ఇందులోని పరమార్థము. ఓం కార్తికేయాయ విద్మహే వల్లీనాథాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్, తన్నో స్కంద ప్రచోదయాత్. ఓం హింసికాయై నమః, కామరూపాయై నమః, తేలిహాయై నమః, విఘ్నేశ్వర చోదరాయై నమః, విఘ్నబంధనాయై నమః, గంగోద్భవాయై నమః, నకుల శాత్రవాయై నమః.
వారణాయై నమః భోగప్రదాయై నమః భయాపహాయై నమః భవ్యరూపధరాయై నమః బలాధిపాయై నమః నిత్యధ్యాన నిరతాయై నమః నిరవధ్యాయై నమః నిరంజనాయై నమః జనాధారాయ నమః కాళియాయై నమః భువనేశ్వరాయ నమః భయ అభయ కార్తికేయాయ నమః. ఈ సుబ్రహ్మణ్య శుభప్రద తులానేత్ర ముద్ర నుండి, ఈ తులానేత్రముల నుండి ఆ కార్తికేయ అదృష్ట తరంగములు, హరిద్ర తరంగములు మీ ఇంట ప్రవేశించి మీకున్న సకల దోషములను, కుజ దోషములను, రాహు దోషములను, సంతాన దోషములను, వివాహ దోషములను అన్నింటినీ తొలగించి ఆ తులానేత్ర ముద్ర మీకు అభయమును ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై సుబ్రహ్మణ్యేశ్వర. ఇప్పుడు నేను చిత్రించిన చిత్రంలో కోడిపుంజు యుద్ధానికి సిద్ధం అంటూ కాలు దువ్వేది, పోరాటానికి సిద్ధంగా ఉన్నాను అంటూ తెలియచేసేది, సేనాధిపతి యొక్క తత్వాన్ని తెలియచేసేది కోడిపుంజు. ఇక మయూరము పర్ణశాలలో, వనములలో విహరించేది. ఈ కోడి గృహ సంసారములలో విహరించేది. ఇవి ఒకటి యోగి తత్వాన్ని, ఒకటి భోగి తత్వాన్ని తెలియచేసేది. నెమలి అన్నది సంభోగమే లేని అతి పవిత్రమైన పక్షి. ఇది కోడిపుంజు అన్నది మలమూత్ర తత్వముతో గుడ్లను పొదిగి సంతానాన్ని ఉత్పత్తి చేసేది. ఒకటి భక్తిని, ఒకటి రక్తిని తెలియచేసేవి. ఇలా పాజిటివ్, నెగటివ్ అనే రెండు పక్షులు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడి చేతిలో ఉన్నాయి. కోడిపుంజు కోరికలను కోరుకుంటూ కొక్కరకో మంత్రాన్ని వల్లించేది, సంతానాన్ని కోరుకునేది, ఆ సంసార సాగరంలో ఉండేది, మానవ తత్వాన్ని తెలియచేసేది, మానవ నైజమైన పందానికి సిద్ధం అంటూ యుద్ధానికి దిగేది, భూతత్వమైనది. కొక్కరకో అంటూ కోరికల్ని వల్లించేదే వల్లి తత్వము. ఒకటి దేవయోని, మరొకటి కోరికలను వల్లించే వల్లి. ఇవి రెండు పక్షులు సంకేతాలు కూడా మర్మ నీతిని తెలియచేస్తున్నాయి. ఇక్కడ ఆ దేవతలను కించపరిచే ఉద్దేశ్యంగా నేను వారిని తులనాత్మకంగానే చెబుతూ వస్తున్నాను, కానీ దానిలో వేరే అర్థాలంటూ ఏమీ లేవు. దయచేసి రంధ్రాన్వేషణ చేయకండి. ఇది కేవలం ఆ హేతుబద్ధంగా నా మనోనేత్రానికి అందిన ఊహ మాత్రమే. కోడిపుంజు మయూరానికి ఉన్న తేడాని తెలియచేశాను, ఆ వేలాయుధ ముద్రని కూడా తెలియచేశాను. ఎందుకంటే కోరికలే లేకుంటే సంతానం అన్నది కలగదు. ఆ సంతాన కారకుడు కూడా కుజుడి యొక్క అధిదేవత అయిన సుబ్రహ్మణ్యేశ్వరుడే. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि. విశాఖ నక్షత్రాన్ని గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ విశాఖ నక్షత్రానికి అగ్ని, వాయువు, ఇంద్రుడు త్రికోణ తత్వముతో అధిదేవతలై ఉన్నారు. వీరి యొక్క కలయిక వలనే మెరుపు అన్నది ఉద్భవిస్తుంటుంది. ఆ మెరుపు అన్నదే ఇంద్రుడి యొక్క ఆయుధం. ఇంద్రుడు అంటేనే స్వర్గాధిపతి అనుకుంటారు. స్వర్గాధిపతి కాదు, ఇంద్రియములకు అధిపతి ఇంద్రుడు. ఇంద్రియ లోపములున్నవారు కూడా ఈ ఇంద్రుడిని ధ్యానిస్తే తప్పకుండా నయమవుతుంది. ఈ ముగ్గురి కలయిక వలన మెరుపులు ఎలా పుడుతుందో
అదేవిధంగా విశాఖ నక్షత్ర జాతకులకి జీవితంలో అనేక మలుపులు మెరుపులు కలుగుతుంటాయి, విచిత్రమైన మార్పులు జరుగుతుంటాయి. వీరి మాటలు కూడా ఒక్కొక్కసారి మెరుపుల్లా ఉంటాయి, ఉరుముల్లా ఉంటాయి. కోపం వస్తే పిడుగులు కూడా కురిపిస్తుంటారు. కుజుడి యొక్క గ్రహతత్వం వలన వీరికి కోపం కాస్త ఎక్కువ ఉంటుంది. ఆ కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వరుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని దక్షిణం వైపు పెట్టి పూజించండి, మంచి సత్ఫలితాల్ని పొందుతారు. ఈ విశాఖ నక్షత్రం వారికి మెరుపుల్లాగా మలుపులు తిరిగే జీవితం ఉంటుంది కాబట్టి అదృష్ట దురదృష్టాలు తూనిక తత్వముతో ఏ సమయాన తలుపు తడుతుందో, విచిత్రమైన మార్పులు జరుగుతుందో అర్థం కాదు. లక్ష్మి తలుపు ఎప్పుడో ఒకసారే తడుతుంది. ఆ తట్టినప్పుడు తలుపులు వెంటనే తెరవాలి. ఆ లక్ష్మికి ఆహ్వానం పలకాలి. అప్పుడే సిరి సంపదలతో తులారాశి వారు తులతూగుతారు. ఏమాత్రం సోమరితనంతో పగటి నిద్రతో ఉంటే ఆ తల్లి ఇంట అడుగు పెట్టదు. తలుపు తట్టడం నా ధర్మం, నిద్రపోతూ తెరవకపోవటం నీ కర్మం అనుకొని వెనక్కి వెళ్ళిపోతుంది. అదృష్ట దేవత ఒక్కసారే తలుపు తడుతుంది. ప్రతి క్షణం మెలకువగా ఉంటూ ఏ క్షణాన అదృష్ట దేవత తలుపు తడుతుందా అంటూ ఎదురు చూస్తూ ఉండాలి. అంతేకాని పగటి నిద్ర, సోమరితనం ఇవన్నీ పోగేసుకొని పడిపోయి వ్యసనాలకు బానిస కాకూడదు. దురదృష్ట దేవత ఉంది చూసారా, తలుపు కొడుతూనే ఉంటుంది, తెరిచేంత వరకు వదలదు. ఏ క్షణాన తలుపు తెరిచారనుకోండి వెంటనే లోనికి వచ్చి కౌగలించుకుంటుంది. ఆ చేతులలో చిత్ర విచిత్రమైన ముద్రలు ఉంటాయి, చీపురు ఉంటుంది, ఇనప ముక్కలు ఉంటాయి త్రుపు పట్టి, అతి భీకరమైన ముద్రలతో సాలెగూళ్లతో ఉంటుంది. ఊబి అనే బురదతో నిండి ఉంటుంది, వ్యసనం అనే బురదతో ఉంటుంది. ఒక్కసారి కౌగిలించుకున్న వెంటనే వారు మెల్లమెల్లగా వ్యసనాలకు బానిసలై చల్లగా అనిపించిన ఆ ఊబిలో ముక్కుల వరకు దిగాక అప్పుడు ఊపిరాడక గిలగిలగిలా కొట్టుకుంటుంటారు. అందుకని అదృష్ట దేవత ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడాలి, కానీ దురదృష్ట దేవత కోసం ఎదురు చూడకూడదు. వారు మిత్రుల రూపంలో రావచ్చు, బంధువుల రూపంలో రావచ్చు, తలుపు కొట్టి ఆహ్వానించవచ్చు. అప్పుడు మీరు అతి జాగ్రత్తగా ఉన్నతమైన మనస్సుతో వ్యసనాలకు బానిస కాకుండా ఉంటే మీ ఇంట లక్ష్మి కరుణా కటాక్షం తప్పకుండా కలిగి తీరుతుంది. కూటి కోసం కోటి విద్యలలో ఏదో ఒక విద్యను నమ్ముకోండి, ఆ విద్యనే దైవంగా భావించి ముందుకెళ్ళండి, తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. కూడు అంటేనే అన్నం, అన్నం పరబ్రహ్మ స్వరూపము. అటువంటి అన్నము పేరు గల ఒకే ఒక ముఖ్యమైన పద కవిత పితామహుడు ఎవరంటే అన్నమయ్య. తెలుగునాట కీర్తించబడి 32,000 కీర్తనలతో ఆ వెంకటేశ్వరుడినే మెప్పించగలిగాడు. నందకమనే ఖడ్గం అవతరించిన ఈ అన్నమయ్య విశాఖ నక్షత్రాన్ని జన్మించాడు. ఒక్క అన్నమయ్యే కాదు, నమ్మాళ్వార్లు కూడా ఈ నక్షత్రాన జన్మించాడు. అటువంటి మహిమాన్వితమైన అన్నమయ్య ముద్రని వెంకటేశ్వర దర్శనముతో నందకమనే ఖడ్గం అవతరించి అన్నమయ్య కలంగా ఎలా మారిందో నా మేధస్సుకు, నా మనస్సుకు తేజస్సు రూపంగా కనిపిస్తే అది నేను ఇప్పుడు చిత్రించి మీ ముందు ఉంచుతున్నాను. అన్నమయ్య ముద్రని గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. వెంకటేశాయ పద కవిత పితామహాయ నందక ఖడ్గముద్రని గురించి తెలుసుకుంటున్నాం. ఆ నందక ఖడ్గము అతి శక్తివంతమై అన్నమయ్య చేతిలో కలంగా మారి ఎన్నో పద కవితలను
మనకు అందచేసింది. ఈ విశాఖ నక్షత్రం వారి తులాతత్వముతో ఉన్న ముఖ్యమైన చిహ్నం ఏమిటంటే, శాస్త్రపరంగా విజ్ఞానపరంగా చూస్తే రాజమార్గము వారి మార్గం. ఈ వెంకటేశాయ తోరణము, మకర తోరణము, రాజమార్గము, వైకుంఠ మార్గము అనే త్రికోణ తత్వముతో, త్రికళ తత్వముతో విశాఖ నక్షత్ర జాతకులకు అతి ముఖ్యమైన కీర్తిముఖమున్న రాజమార్గముగా వాళ్ళకి సందర్శనము కలిగిస్తూ, సుదర్శనమై ఓంకారమై సుదర్శన చక్రముగా, ఓంకార శంఖముగా, ఇలా తిరునామ ముద్రతో వెంకటేశ్వరుడు నందకాన్ని ఈ కటిస్థలాన ధరించి మనకు అతి ముఖ్యమైన అన్నమాచార్య అనే నందక ఖడ్గ అవతారమూర్తిని, పద కవిత పితామహుడిని అందచేసిన అతి ముఖ్యమైన ముద్ర ఈ ముద్ర. శేషాచల, గరుడాచల, సింహాచల, వృషభాచల, ధరణీతల, గతశకల, పతకలిల, శుభసలీల, గతబహుళ, పివరోర యుగుల, తదాలాంబ పృదుల, కదలి ముకుల, మదహరణ, జంగాళ, జంగాయుగళ, నవ్యదల, భవ్యమల, పీతమల, సోణిమల, సన్నిధుల, సత్యనల, సృజ జలకారీబళ, సోణతల, పదకమల, నిజ శ్రయ బల, బహుదండ యుగళ, హిమకర మండల, మహామండల, నాభీమండల, విశాల వక్షస్థల, పాదపద్మంబుల, చతుర్భుజ అభయ వరద ముద్రంబుల, విపుల వస్త్రంబుల, కరుణా కటాక్ష వీక్షణంబుల, భుజమండల, భుజంగ ఆభరణముల, కిరీట మండలముల, దశ రూప ప్రతిమల, నందక ఖడ్గ అన్నమాచార్య కీర్తన పద కవిత ముద్రని మీకిప్పుడు హరిద్ర ముద్రగా అందచేస్తున్నాను. జనాద్రి పొడవాటి కొండ కట్టెదుర వైకుంఠము కాన చైన కొండ తెటెలాయ మహిమలే తిరు